గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీస్, ఈ విలేజ్ కమిటీస్ తో పాటు ఆ గ్రామంలో ఈ 7 అనుబంధ విభాగాలు రావాలి. ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన 7 మంది సభ్యులు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు. ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామ స్థాయిలో వాళ్ళ కమిటీలు వేసుకుంటారు. అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం. ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం. ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో, వాళ్ళ జోబీలోకి వస్తుందో ఈ కార్డు, దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు, వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తా ఉన్నట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎంతవరకు జనాలకు అర్థమైందో లేదో తెలియదు, కానీ కాకపోతే ఆయన సంక్రాంతి కల్లా ఒక ఐడి కార్డు ఇస్తాడంట. వాళ్ళ డేటా మొత్తం కూడా ఐడి కార్డులో ఉంటుందంట. ఆయన సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడంట. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కాఫీ తాగుతా తాఫీగా వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడంట. ఇక్కడ మనం గమనించాల్సింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆ ట్యాగ్, ఆ ఐడెంటిటీ కార్డును చూసారా? ఏమన్నా బరువు ఉందా, ఏమన్నా దానికో పరువు ఉందా? అంత పాలిథిన్ కవర్లో పేపర్ పెట్టి దాన్ని మెల్లో వేసి తగిలించుకోమంటున్నాడు. సరే తగిలించుకోమంటున్నాడు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది?